కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. 45వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్తో కలిసి ఆయన పనులు ప్రారంభించారు. అనంతరం డివిజన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను వారు పరిశీలించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా దశల వారీగా పనులను పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పనుల ప్రారంభం అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధుల 10 లక్షల రూపాయలు వెచ్చించి డివిజన్ లో డ్రైనేజీ కల్వర్ట్లతో పాటు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సుమారు 840 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి కేటాయించడం జరిగిందని, ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారుతున్నట్లు వారు పేర్కొన్నారు. అదే విధంగా డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ మాట్లాడుతూ డివిజన్ లో పలు సమస్యలు నెలకొని ఉన్నాయని, కొన్ని చోట్ల డ్రైనేజీల నిర్మాణం సరిగ్గా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సాధారణ నిధులు వెచ్చించి ఈ రోజు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ లో నెలకొని ఉన్న సమస్యలను దశల వారీగా తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలోని 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నల్లవాల పుష్పలత రవీందర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 10 లక్షల రూపాయలతో కలవట్ నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా సమస్యలు మా దృష్టికి స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా నగర అభివృద్ధి రూపురేఖలు మార్చే విధంగా మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 40 డివిజన్లో డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది. ఇంకా ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దశల వారీగా ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే మనకు మొన్ననే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి 840 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి ఆమోదం పొందడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కింద వరంగల్, ఖమ్మంకి సంబంధించి డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 నగరాలను మాత్రమే వరంగల్, ఖమ్మం మాత్రమే పంపించడం జరిగింది. దానిలో మన కరీంనగర్ ఉండాలని కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు పట్టుబట్టి కరీంనగర్కే నిధులు తీసుకురావాలి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం రావాలని దీనిలో వచ్చే విధంగా చేసిన కేంద్ర మంత్రివర్యులకు మా పాలకవర్గం తరఫున, నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.